ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎన్నికల రిజల్ట్కి సంబంధించి కూడా బీజేపీ ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. దాదాపు 40 స్థానాల్లో కూడా బీజేపీ ముందంజలో ఉంది. 29 స్థానాల్లో మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఆధిక్యం కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఇటు 7వ రౌండ్ సంబంధించి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా దాదాపు 238 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. మరి ఏదైనా జరగవచ్చు. మరి ఇప్పటికే దాదాపు 50 సీట్లలో కూడా మొదటి నుంచి కూడా బీజేపీ ఆధిపత్యం కనబరిచింది. మరి ప్రజెంట్ అయితే మాత్రం 40కి చేరింది. కాబట్టి మరి బీజేపీ సంబంధించిన ఆధిక్యం అయితే కొనసాగుతుంది. మరి ముచ్చటగా మూడోసారి కూడా ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కూడా ఇటు బీజేపీ తన ఆధిపత్యం కూడా కొనసాగిస్తుంది. మరి ఫస్ట్ టైం దాదాపు 26 సంవత్సరాల తర్వాత మరి ఢిల్లీలో కూడా బీజేపీ కాషాయ జెండా ఎగిరేస్తుందా లేదో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో బీజేపీ ఢిల్లీ ఎలక్షన్లో మాత్రం ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. వాళ్ళతో నేను మాట్లాడదాం. అని చెప్పండి, దాదాపు బీజేపీలో 26 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఢిల్లీ ఎలక్షన్ సంబంధించి కూడా ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. దాదాపు 40 స్థానాలకు పైగా ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. ఇదే చివరి వరకు కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నారా మీరు? తప్పక దాదాపు 45 స్థానాల పైగా భారతీయ జనతా పార్టీ 45 నుంచి 50 స్థానాల వరకు వస్తుందనే యొక్క పూర్తి విశ్వాసంతో మేమున్నాము. దాదాపు 10-12 సంవత్సరాల యొక్క కేజ్రీవాల్ పరిపాలన, అంతకుముందు కాంగ్రెస్ పరిపాలన, 25 సంవత్సరాల నుంచి ఈ రెండు పార్టీల యొక్క పరిపాలన పట్ల ఢిల్లీ ప్రజలు విసిగిపోయి ఉన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని యొక్క అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే దేశ రాజధాని ఢిల్లీ నగరం బాగుపడుతుందని, అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుందని, మంచి నీతివంతమైన యొక్క ప్రభుత్వం వస్తుందని చెప్పి వాళ్ళ ప్రజలు భావించారు. అందుకోసమే అవినీతిపరమైన యొక్క కేజ్రీవాల్ పార్టీని తిరస్కరించి మరి నీతి నిజాయితీ యొక్క ఉండే యొక్క నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీకి అవకాశం కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీలో ఏదైతే పొల్యూషన్ కావచ్చు, ఢిల్లీలో ఉన్న యొక్క ఇతరత్ర అనేక సమస్యలకు పరిష్కారం భారతీయ జనతా పార్టీతోనే లభిస్తుందని, అదేవిధంగా మరి ఢిల్లీ యొక్క అభివృద్ధి దేశ రాజధానిగా ప్రపంచ దేశాధినేతలు అనేక మంది ఢిల్లీని సందర్శిస్తారు. అటువంటి ఢిల్లీ అభివృద్ధిలో వెనుకబడిపోవడానికి కారణం ఈ యొక్క ఆప్ ప్రభుత్వమే అని చెప్పి ప్రజలు భావించారు. అందుకోసమే అన్ని వర్గాలు, దళితులు, బీసీలు, ఓబీసీలు, జాట్లు, పంజాబీసు అందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఢిల్లీలో మద్దతు ఇచ్చారు. దీని పట్ల మేము చాలా మరి హర్షం వెలిబుస్తున్నాం. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఇక్కడ జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీకి మేధావులందరూ కూడా పట్టం కట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటీవల జరిగిన యొక్క మరి జాతీయ బడ్జెట్లో ఈరోజు అనేక మందికి ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో రాయితీలు కానీ, అభివృద్ధికి ఊతమిచ్చే యొక్క ఇది కానీ, రెపో రేటు తగ్గించడం కానీ, ఇవన్నీ కూడా అభివృద్ధికి ఊతమిచ్చే యొక్క అవకాశం ఉన్నది. అదేవిధంగా ఉద్యోగులు, చదువుకున్న వాళ్ళు, మేధావులకు కూడా అనేక రకాలుగా ప్రోత్సాహకరంగా ఉన్నది. కాబట్టి తెలంగాణలో చేస్తాం ఈ యొక్క అవినీతి మరి ఏదైతే అవకతవకల కాంగ్రెస్ ప్రభుత్వం కాదు భారతీయ జనతా పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఏదైతే ఇవాళ వరంగల్, నల్గొండ, ఖమ్మం కానీ, అటు మరి నిజామాబాదు, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్లో జరుగుతున్న యొక్క మరి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ, టీచర్ ఎమ్మెల్సీలో కూడా మేధావులు ఇవాళ బీజేపీకి మద్దతు ఇస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. అంటే ఇప్పటికే ఇటు దాదాపు 40 నుంచి 40 స్థానాలు కూడా ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. అంటే మొన్న నిర్వహించినటువంటి ఎగ్జిట్ పోల్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నాయంటారా? ఈసారి తప్పక, ఎందుకంటే అనేక యొక్క ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా చాలా ఆచితూచి వ్యవహరించారు. శాంపిల్స్ ఎక్కువ తీసుకోవడం కానీ, ప్రజలను ఎక్కువ కలుసుకోవడం కానీ, గతంలో వాళ్ళకు సరిగా రాలేదని కొన్ని సంస్థలు అభిప్రాయపడ్డాయి. కాబట్టి ఈసారి చాలా ఆచితూచి వాళ్ళు వేశారు. దాంట్లో అన్నింటిలో కూడా 40కి పైగా భారతీయ జనతా పార్టీ సాధిస్తుందని, కొన్ని అయితే 50 పైగా సాధిస్తాయని చెప్పి రావడం జరిగింది. తప్పక 40కి పైగా స్థానాలతోని భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో పూర్తి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీపై బాగా ప్రభావం చూపింది అనుకోవచ్చు. అంటే ప్రజలు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల విశ్వాసత కోల్పోయినారని కూడా మీరు భావిస్తున్నారా? ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి వాళ్ళ ప్రజలు పట్టం కడుతున్నారు. రెండో వైపు కేజ్రీవాల్ అన్ని కూడా అబద్ధాలు మాట్లాడతాడు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. గతంలో నీతివంతం గురించి చెప్పాడు, అన్ని అవినీతి వ్యవహారాలు. గతంలో విలువల గురించి చెప్పాడు, ఆ విలువలని కూడా తొంగలో దొక్కాడు. తర్వాత అభివృద్ధి అనేది కాదు, కేవలం ఉచితాల ద్వారా. మరి ఆయన అంతా కనుక అభివృద్ధి చేస్తే ఉచితాలు ఎందుకు ప్రకటించవలసి వచ్చింది? ఎక్కడైతే అవసరమో అక్కడ ఉచితాలు అవసరమే.
కానీ మొత్తం అభివృద్ధిని దెబ్బతీసేటువంటి యొక్క ఉచితాలు కల్పించాలనే ఒక ఆలోచన, ఎందుకంటే ఏ విధంగానైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఇటువంటి వైఖరిని కూడా ఇవాళ ఢిల్లీ ప్రజలు తిరస్కరించాలని స్పష్టంగా కనిపిస్తున్నది. అంటే ఇప్పుడు ప్రధానంగా ఇటు బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యనే ప్రధాన పోటీ కొనసాగుతుంది. ఎక్కడ కూడా కాంగ్రెస్ పోటీ ఇచ్చిన దాఖలాలు లేవు. దీనికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నానంటే మిత్రపక్షంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నప్పుడు కూడా ఎందుకు కాంగ్రెస్ తన బలాన్ని చూపలేకపోయింది అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ప్రభావాన్ని కోల్పోయింది, అనేక రాష్ట్రాల్లో కూడా కోల్పోతున్నది. ఇటీవల మరి హర్యానాలో కానీ మహారాష్ట్రలో కానీ జరిగిన ఎన్నికల్లో కూడా మనం చూసాం. ఢిల్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలే దానికి కారణం, ఆ నాయకత్వం యొక్క ఆలోచన విధానం కారణం. ఎంతసేపు ఈ దేశం గురించి, దేశ ప్రజల గురించి ఆలోచించకుండా దేశానికి వ్యతిరేకంగా దేశంలో ఎట్లా వేర్పాటువాదాన్ని ఎట్లా చిచ్చు పెట్టాలి, ఎట్లా ప్రజల మధ్యన చిచ్చు పెట్టాలనే ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఢిల్లీ ప్రజలు ఓడించిన యొక్క పరిస్థితి కనిపిస్తున్నది. అంటే ప్రజెంట్ ట్రెండ్ చూస్తే మాత్రం ఉదయం నుంచి కూడా దాదాపు 50 స్థానాల్లో కూడా బీజేపీ ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రజెంట్ మాత్రం 40 స్థానాలకు వచ్చింది. మరి ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ ఏమో 29 స్థానాలకు వచ్చింది. మరి లాస్ట్ వరకు ఎంత ఆధిక్యంతో మీకు ఎక్కువ సీట్లు ఎన్ని వస్తాయని ఆశిస్తున్నారు మీరు? తప్పక మేము 40 నుంచి 50 సీట్ల మధ్యన కనీసం 44-45 సీట్లు తప్పక భారతీయ జనతా పార్టీ సాధిస్తుందనే పూర్తి విశ్వాసంతో మేము ఉన్నాం. ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు కదా, ఇప్పటి వరకైతే మాత్రం ఇటు ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి రిజల్ట్ అయితే దాదాపు హోరాహోరీగా జరుగుతున్నాయి. దాదాపు 40% అంటే 40 సీట్లలో కూడా బీజేపీ ఆధిపత్యం ప్రదర్శిస్తుంటే మాత్రం ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ 29 స్థానాలతో ఉంది. మరి ఏవైనా జరగవచ్చు, ఎందుకంటే గంట కూడా ఈ యొక్క ఆధిపత్యం అయితే ప్రదర్శన అయితే జరుగుతుంది. మరి ఇప్పటి వరకైతే కాంగ్రెస్ అయితే పోటీలో లేదు, 3వ స్థానం కూడా పడిపోయిన పరిస్థితి. దాదాపు ఓట్ల షేరింగ్లో కూడా మాత్రం చూస్తే మాత్రం బీజేపీ దాదాపు 47% ఓట్ల షేరింగ్ జరిగింది. మరి ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రం దాదాపు 30% జరిగినట్టుగా వస్తుంది. కాబట్టి మరి ఏదైనా జరగవచ్చు. మరి ప్రజెంట్ ఢిల్లీ ఎలక్షన్ సంబంధించి దాదాపు 7వ రౌండ్ కూడా పూర్తయింది. కాబట్టి మరి ఇంకా చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం రౌండ్కి మాత్రం ఫలితాలు అయితే చేంజ్ అవుతున్నాయి. మరి ఆధిపత్యం కూడా చేంజ్ అవుతున్న పరిస్థితి. కాబట్టి మరి ప్రజెంట్ మాత్రం బీజేపీ పూర్తి స్థాయిలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. మరి మ్యాజిక్ ఫిగర్ సంబంధించి కూడా 36 స్థానాలు కూడా గెలవాల్సి ఉంటుంది. కాబట్టి మరి ప్రజెంట్ మాత్రం దాదాపు 40 నుంచి 42 స్థానాలు కూడా పెరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈసారి తప్పకుండా ఢిల్లీలో కాషాయ జెండా ఎగరవేస్తామని కూడా బీజేపీ సీనియర్ నేత ప్రేమేందర్ రెడ్డి చెప్తున్నారు. మరి చూడాలి. మరి ఫలితాలు మాత్రం 12-1 గంటల లోపు కూడా పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ కొంతవరకు బీజేపీకి పోటీచ్చే ప్రయత్నం చేస్తుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఓరావరిగా ఇటు ఢిల్లీ ఎలక్షన్ సంబంధించి కూడా కౌంటింగ్ కూడా జరుగుతుంది. మాత్రం వైపు ఇటు బీజేపీ గోల్కొండ హోటల్లో, మాసాబ్ ట్యాంక్లోని గోల్కొండ హోటల్లో ప్రభుత్వ పదాధికారులకు సంబంధించి కూడా బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు సంబంధించి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి కూడా ప్రెస్ మీట్లో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మాట్లాడతారు. మరి చూడాలి మరి ఎంతవరకు మ్యాజిక్ ఫిగర్ దాడుతుంది, మరి ఎంతవరకు ఎక్కువ సీట్లు వస్తాయో బీజేపీకి అన్నపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి దేశవ్యాప్తంగా మరి ఢిల్లీలో ఈసారైనా కాషాయ జెండా ఎగరవేసే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి ఈ మధ్య అంటే 2 రోజుల క్రితం నిర్వహించినటువంటి ఎగ్జిట్ పోల్స్లో కూడా దాదాపు 40 నుంచి 40 స్థానాలు బీజేపీ గెలుస్తుందంటూ కూడా చాలా సర్వేలు కూడా రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో మరి అవే ఫలితాలు మరి రిపీట్ అవుతాయో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య మాత్రం ఓట్ల షేరింగ్ మాత్రం కొంతవరకు తేడా ఉంది. మరి చూడాలి లాస్ట్ వరకు ఏం జరుగుతుందో. మరి ప్రజెంట్ అయితే మాత్రం చాలా నియోజకవర్గాలు దాదాపు 20 పైగా నియోజకవర్గాల్లో మాత్రం కొంతవరకు హోరాహోరీ తప్పట్లేదు. మరి మ్యాజిక్ ఫిగర్ అయితే దాటినప్పటికీ కూడా మరి పూర్తి స్థాయిలో ఇంకా రిజల్ట్ సంబంధించి కూడా అప్డేట్ రావాల్సి ఉంది. మరి ప్రజెంట్తో మాత్రం బీజేపీ 40 స్థానాల్లో ఆధిపత్యం కొనసాగిస్తుంటే మాత్రం ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ 29 స్థానాల్లో మాత్రం తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. మరి చూడాలి ఎంతవరకు లీడ్లోకి వస్తుంది బీజేపీ అనేది. మరి దీనిపై కూడా దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. స్పందన.